భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర జరుగుతూ ఉంది సిటీలో. ముఖ్యంగా ఓట్ చోరీ పైన, దళితుల వర్గీకరణ పైన ర్యాలీ జరుగుతూ ఉంది. అందులో పాల్గొనేదానికి రావడం, మీతో కూడా ప్రెస్ క్లబ్లో కూర్చొని 2 మాటలు మాట్లాడాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. ముఖ్యంగా 2-3 విషయాలు ప్రస్తావించాలనుకుంటున్నాను మీ ముందు. మొదటిది 11 ఏళ్ల నరేంద్ర మోడీ గారి పరిపాలన. రెండవది 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పరిపాలన. మూడవది దేశంలోనూ రాష్ట్రంలోనూ ఓబీసీలు ఎస్సీల స్థితిగతులు. మోడీ గారు 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పూర్తి చేశాడు. 11 సంవత్సరాల క్రితం భారతదేశానికి ఆయన 2 ప్రామిస్లు ఇవ్వడం జరిగింది. మొదటి ఏంటంటే, దేశంలో ఉన్న నల్లధనాన్ని అంతా బయటకు తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి, భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. చెప్పి 11 సంవత్సరాలైంది. 15 లక్షల రూపాయలు భారతదేశంలో ఏ కుటుంబానికైనా ఇప్పటిదాకా 1 రూపాయి వచ్చిందా అని నేను అడుగుతున్నాను ఆయన్ని, ప్రధానమంత్రి గారిని. జంబాల్కు చెప్పాడు 15 లక్షలు ప్రతి ఇంటికి ఇస్తాను అని. 15 లక్షలు కాదు కదా, 15 నయా పైసలు ఈరోజు దాకా ఇవ్వలేకపోయాడు. చెప్పిన వాగ్దానం సంపూర్ణంగా ఫెయిల్ అయింది. మోడీ చెప్పినటువంటి వాగ్దానం. ప్రతి ఒక్కరు, పేదవాళ్ళందరూ ఆశపడ్డారు లక్షాధికారులు అవుదామని. లక్షాధికారులు కాదు కదా, ఈ రోజుకి 3 పూటలు అన్నం తినలేకపోతున్నారు పేదవాళ్ళ పరిస్థితులు. రెండవది పెద్ద వాగ్దానం చేశాడు. ఈ దేశంలో సంవత్సరానికి 2 కోట్ల మందికి, 2 లక్షలు కాదు, 2 కోట్ల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు 11 సంవత్సరాల నాడు. 11 సంవత్సరాలు దాదాపుగా పూర్తి అయిపోయింది. అంటే 22 కోట్ల మంది నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగాలు ఇవ్వాలి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, కడపలో కనీసం ఒకరిద్దరికన్నా ఉద్యోగాలు ఇచ్చాడా నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ? ఎచ్చులకు తిరుగుతూ ఉండారు, డూమ్ డామ్ అని అటు ఇటు. నేను అడుగుతున్నాను సున్నితంగా, నరేంద్ర మోడీ, నువ్వు చెప్పినటువంటి వాగ్దానం, 2వ వాగ్దానం కూడా సంపూర్ణంగా విఫలమైంది. భారతదేశ పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఈరోజు బీటెక్లు పాస్ అయిన వాళ్ళు డ్రైవర్లుగా తయారవుతున్నారు. ఈరోజు ఉద్యోగాలు లేక బిఏలు పాస్ అయిన వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులుగా తయారవుతున్నారు. దేశ పరిస్థితులు బాగా లేవు, చాలా అధ్వానంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ సమయంలో నరేంద్ర మోడీ ఇక నైస్గా తప్పించుకోవచ్చు, ఇంక అవసరం లేదు. 11 సంవత్సరాల్లో ఏమీ చేయలేనటువంటి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ఇంకేం వాళ్ళు చేయబోయేది? ముఖ్యమైనటువంటి వాగ్దానాలు వాళ్ళు నెరవేర్చలేకపోయారు. దీన్ని చూసి అందరూ ఓట్లు వేశారు, దబదబా అని వేశారు. కనీసం
చెప్పిన దాంట్లో కనీసం 10 ఇళ్లకు కూడా 15 లక్షలు ఇవ్వలేకపోయాడు. కనీసం కడప సిటీలో ఒకరిద్దరు కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు. నిరుద్యోగుల పరిస్థితి కన్నీళ్ళు, కడుపు మంట, కష్టాలు. చదువుకున్నారు, ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఈరోజు ఎవరికీ రావటం లేదు ఉద్యోగాలు ఒక అరుంధతి నక్షత్రం లాగా తయారైపోయింది. పెళ్ళైనప్పుడు చూపిస్తుంటారు, అయ్యా అరుంధతి నక్షత్రాన్ని చూడమని. అది చూసిందే లేదు, పెళ్లిపాటికి పెళ్ళి అయిపోతూ ఉంది. అట్టుంది భారతీయ జనతా పార్టీ పరిస్థితులు భారతదేశంలో. ఆయన చాలా నిజాయితీ పరుడని చెప్పుకుంటుంటాడు. చాలా నిజాయితీ పరిపాలన భారతీయ జనతా పార్టీ అందిస్తూ ఉంది అని అందరూ అనుకుంటారు. నేను చెప్తున్నాను, వాళ్ళల్లో నిజాయితీ అనేది లేదు, ఊరకే పై మాటలే. 2 స్కాములు నేను బయట పెడుతున్నాను ఈరోజు. 2 స్కాములు. మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా తెలియదు ఎట్ట అడగాల, ఏం అడగాలో. పాపం అయోమయం ఆకాశంలో ఉంటారు. మరి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 14 బ్యాంకుల్ని జాతీయం చేసి, ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం చేసి. ఎందుకు? ఆ బ్యాంకుల్లో ఉన్న డబ్బు పేదవాళ్ళకి ఇవ్వమని, రైతులకి ఇవ్వమని, నిరుద్యోగులకి ఇవ్వమని, అందరికీ అందుబాటులో ఉంచమని బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది 14 సంవత్సరాల క్రితం. 14 బ్యాంకులు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల మోడీ పరిపాలనలో బ్యాంకుల్లో డబ్బులు ఏమైనాయి? ఎవరికన్నా ఇస్తున్నారా? పేదవాళ్ళకు కానీ, నిరుద్యోగులకు కానీ, జర్నలిస్టులకు కానీ, రైతులకు కానీ లేదు. ఎవరికి ఇచ్చారు లోన్లు? ఈరోజు ఇచ్చినటువంటి లోన్లలో ఆమె 14 బ్యాంకుల్ని జాతీయం చేస్తే ఈయన 14 లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది. రుణమాఫీ ఎవరికి చేశారు? రైతులకు కాదు. మన్మోహన్ సింగ్ రైతులకు రుణమాఫీ చేశాడు. మరి ఈయన ఎవరికి చేశాడు రుణమాఫీ? 100 కోట్లు పైబడి అప్పులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఎన్పిఏలు అయ్యారో ఆ ఎన్పిఏలు అయిన అన్ని రుణాలని రుణమాఫీ చేయడం జరిగింది. ఎవరికి చేశాడు రుణమాఫీ? ఎక్కువగా గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి మార్వాడీలకు చేశాడు. ఎన్ని లక్షల కోట్లు? 14 లక్షల కోట్ల పైబడి. కరెక్ట్గా చెప్పాలంటే 14.5 లక్షల కోట్ల రూపాయలు. ఇంత డబ్బును రుణమాఫీ చేసి ఏమి చేశారు వాళ్ళు? స్కామ్ ఇది. వాళ్ళ దగ్గర కట్టించుకున్న డబ్బు 1% కూడా లేదు. ఇవాళ ప్రతి ఒక్కరి దగ్గర దాదాపుగా 10% తీసుకున్నారు. 10% అంటే ఎంత? దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ముడుపులు మరి కేంద్ర ప్రభుత్వ అనుమతితో జరిగింది. ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఎవరు తీసుకున్నారు? ఎక్కడ తీసుకున్నారు? దీంట్లో ఏంది మతలబేంది? తెలుసుకోవాల్సిన అవసరం భారత ప్రజలందరికీ ఉంది. బ్యాంకులు ఒకరి సొత్తు కాదు, కోటీశ్వర్ల సొత్తు కాదు, ఇది అందరి సొత్తు, భారతదేశ సొత్తు. ఈ విధంగా మరి ప్రైవేటు బ్యాంకుల్ని జాతీయం ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ చేస్తే మరి ఈరోజు బ్యాంకులను జాతీయం చేసినటువంటి బ్యాంకుల డబ్బులనంతా కోటీశ్వరులకు అందలం ఎక్కించడం జరిగింది. ఇది మొట్టమొదటి స్కామ్. ఎన్నో ఉన్నాయి, చెప్పుకునేదానికి కళ్ళ ముందు ఉన్నటువంటి నగ్న సత్యం. నేను అడుగుతున్నాను నిర్మలా సీతారామన్, తెలుగు కూడా వచ్చామెకి. మన తిరుపతికి వచ్చింది, మన విశాఖపట్నంకి వచ్చింది. మరి ఆ అమ్మని అడుగుతున్నాను, 2.5 నెలగా ఆమెను అడగాల్సిన పని లేదు. సమాచార హక్కుని కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది.
ఈరోజు ఆ సమాచార హక్కుని పూర్తిగా హరింపజేశారు. ఈరోజు చలానా గట్టి అడిగితే రావటం లేదు. అందుకనే మరి దేశ ప్రజల ముందు మీ ద్వారా పెడుతున్నాను. రాబోయేటువంటి 1 నెల లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరెవరికి అప్పులు రుణమాఫీ చేశారు, గుజరాత్లో ఎవరికి చేశారు, కర్ణాటకలో ఎవరు ఈ కోటీశ్వర్లు ఎలా చేశారు చెప్పాల్సిన బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి పైన, నిర్మలా సీతారామన్ పైన ఉందని తెలియజేస్తూ నెల లోపల స్పందించమని ఆమెను అడుగుతున్నా మీ ద్వారా. రెండవ స్కామ్, నిన్ననో ఈరోజు మీ స్కూటర్లకి బైకులకి పెట్రోల్ పట్టించుకున్నారు. పెట్రోల్ 110 రూపాయలు ఖచ్చితంగా తీసుకున్నారు. కానీ ఈ మధ్య మీరు వింటున్నారు, అమెరికా వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు రష్యాను గురించి. రష్యా వాళ్ళు ప్యూటిన్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి, మన దేశానికి సలీసుగా పంపిస్తున్నారు ముడి చమురు. ఈ ముడి చమురులో నుంచి పెట్రోలు, డీజిల్ తయారు చేస్తున్నాం, భారతదేశంలోనే తయారు చేస్తున్నాం. ఈ రష్యా నుంచి వచ్చేటువంటి ముడి చమురులో నుంచి వచ్చేటువంటి పెట్రోలు 30 రూపాయల లీటర్కి ఇవ్వచ్చు, డీజిల్ కూడా 1 రూపాయి అట్టిట్లో ఇవ్వచ్చు. కానీ సలీసుగా రష్యా నుంచి వస్తున్నటువంటి మరి ముడి చమురును ఎవరికి ఇస్తున్నాడు? నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఎవరికి ఇస్తా ఉంది? 2 కోటీశ్వర్లకు, 2 మిత్రులకు ఇస్తా ఉన్నారు. ఇదే ప్రజలకేమో ఖరీదైనటువంటి పెట్రోలు, స్నేహితులకేమో సలీసైన పెట్రోలు. దాని ద్వారా దాదాపుగా సంవత్సరానికి నరేంద్ర మోడీ మిత్రులు 50,000 కోట్ల రూపాయలు లాభాన్ని పొందుతున్నారు. ఇది పెద్ద స్కామ్, అవునా కాదా? భారతదేశానికి ఇచ్చాడు నరేంద్ర మోడీ, ప్యూటిన్, రష్యా ప్రభుత్వం. రష్యా ప్రభుత్వం ఇస్తే దాన్ని ఎవరికి పోవాలి? ప్రతి పెట్రోల్ బంకు పోవాలి, మరి కన్జ్యూమర్స్కు, వినియోగదారులకు పోవాలి. వినియోగదారులకు పోకుండా కోటీశ్వర్లకు పోతా ఉంటే ఇదే ప్రజాస్వామ్యం? ఇది పెద్ద స్కామ్ అని తెలియజేస్తూ నరేంద్ర మోడీ కర్నూలుకు వస్తున్నాడంట. పాపం శ్రీశైలం దేవుడితో దండం పెట్టుకునేదానికి. శ్రీశైలం వచ్చినప్పుడన్నా ఈ 2 విషయాలపైన స్పందించాలని నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రిని కోరుతున్నా.